Compute the current passing through the 10 ohm resistor by using superposition theorem. సో అని ఒక సర్క్యూట్ డయాగ్రామ్ ఇచ్చాడు. సో దిస్ ఇస్ ద సర్క్యూట్ డయాగ్రామ్. సో ఇక్కడ మనము 10 ఓమ్ రెసిస్టర్లో వీ హ్యావ్ టు ఫైండ్ ది కరెంట్ బై యూజింగ్ సూపర్పోజిషన్ థీరం. సో ఈ సర్క్యూట్ని అనలైజ్ చేస్తే సో రెసిస్టర్ ఈజ్ ఇన్ సిరీస్ విత్ ది వోల్టేజ్ సోర్స్. సో ఇట్ ఈస్ ఎ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్. Resistor is in series with the voltage source. It is also a practical voltage source. Resistor is in series with the voltage source. So it is also a practical voltage source. And there is a 10 ohm resistor. So ఇక్కడ ఈ రెసిస్టర్స్ అన్నీ కూడా దే ఆర్ కనెక్టెడ్ ఇన్ బిట్వీన్ ఫస్ట్ నోడ్ అండ్ సెకండ్ నోడ్. ఇఫ్ యూ టేక్ దిస్ యాజ్ ఎ నోడ్ 1 and this as a node 2, this practical voltage source is connected in between node 1 and 2. This practical voltage source is connected in between node 1 and 2. This practical voltage source is also connected between node 1 and 2. So resistor in series with the voltage source is said to be practical voltage source. సో ఇక్కడ సూపర్పోజిషన్ థీరం యూజ్ చేసి చేయమంటున్నాడు అనమాట. సో సూపర్పోజిషన్ థీరంలో ఏం చేస్తాము? ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్పోజిషన్ థీరం దీనికి అప్లై చేయొచ్చునా లేదంటే సో వీ కెన్ అప్లై. సో ఎందుకు? ఇట్ ఈస్ ఎ లీనియర్ నెట్వర్క్. సో ఎలిమెంట్స్ అన్నీ కూడా లీనియర్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ ఎ లీనియర్ ఎలక్ట్రికల్ నెట్వర్క్. సో వీ కెన్ అప్లై సూపర్పోజిషన్ థీరం. సో ఇంకొక కండిషన్ ఏమి? అట్లీస్ట్ 2 ఇండిపెండెంట్ సోర్సెస్ ఉండాలన్నమాట. సో ఇక్కడ 3 ఇండిపెండెంట్ సోర్సెస్ ఉన్నాయి. దెర్ ఆర్ 3 ఇండిపెండెంట్ సోర్సెస్. సో అట్లీస్ట్ 2 ఉండాలి కాబట్టి వీ కెన్ అప్లై సూపర్పోజిషన్ థీరం. సో ఇంకొక థర్డ్ కండిషన్ ఏమి? సో సూపర్పోజిషన్ థియరం ఈజ్ అప్లైడ్ ఓన్లీ టు క్యాల్కులేట్ కరెంట్స్ అండ్ వోల్టేజెస్. సో ఇక్కడ మనం 10 ఓమ్స్లో ఎంత కరెంట్ పోతుందో కనుక్కోవాలన్నమాట. కాబట్టి వీ కెన్ అప్లై సూపర్పోజిషన్ థియరం. సో సూపర్పోజిషన్ థియరం ఎప్పుడు అప్లై చేయొచ్చు అంటే సో లీనియర్ సర్క్యూట్ అయి ఉండాలి. సో అట్లీస్ట్ 2 ఇండిపెండెంట్ సోర్సెస్ ఉండాలి. కరెంట్ ఆర్ వోల్టేజ్ క్యాల్కులేషన్స్కు సూపర్పోజిషన్ థియరం యూజ్ చేస్తాం అనమాట. సో వీ క్యాన్ క్యాల్కులేట్ ఓన్లీ current and voltages, not for power calculations. కాబట్టి we can apply superposition theorem for this circuit. సో సూపర్పోజిషన్ థియరంలో ఏం చేయాలంటే ఒక్కొక్క ఇండిపెండెంట్ సోర్సు ఒకసారి తీసుకోవాలన్నమాట. సో ఒకసారి 12 వోల్ట్స్ తీసుకొని మిగతా ఇండిపెండెంట్ సోర్సెస్ డీయాక్టివేట్ చేయాలి అండ్ దీంట్లో కరెంట్ కనుక్కోవాలి. సో సెకండ్ టైము ఈ వోల్టేజ్ సోర్స్ తీసుకొని ఈ రెండు డీయాక్టివేట్ చేయాలి. థర్డ్ టైము ఈ ఇండిపెండెంట్ సోర్స్ తీసుకొని ఈ రెండు డీయాక్టివేట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ పాయింట్లో టేకింగ్ 12 వోల్ట్ సోర్స్ అలోన్ అండ్ డీయాక్టివేటింగ్ 24 వోల్ట్ సోర్స్ అండ్ 36 వోల్ట్ సోర్స్. సో ఫస్ట్ పాయింట్లో ఐఎమ్ టేకింగ్ దిస్ ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ అండ్ ఐఎమ్ డీయాక్టివేటింగ్ దిస్ ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ అండ్ దిస్ ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్. హౌ డు యూ డీయాక్టివేట్ వోల్టేజ్ సోర్స్ అంటే మేక్ దట్ వాల్యూ 0. సో వోల్టేజ్ 0 అంటే షార్ట్ సర్క్యూట్. సో కాబట్టి సో అప్లై దట్ కండిషన్ టేకింగ్ 12 వోల్ట్ సోర్స్ అలోన్ అండ్ డీయాక్టివేటింగ్ 24 వోల్ట్ సోర్స్ అండ్ 36 వోల్ట్ సోర్స్. సో ఈ సర్క్యూట్కు ఆ కండిషన్ అప్లై చేస్తే సర్క్యూట్ ఇలా మారిపోతుంది అనమాట. 12 వోల్ట్ సోర్స్ అండ్ ఇక్కడ 24 వోల్ట్ సోర్స్ ఏమైంది? 0 వోల్ట్స్ అయిందనమాట. 0 వోల్ట్స్ అంటే షార్ట్ సర్క్యూట్. సో ఇక్కడ 36 వోల్ట్ సోర్స్ ఏమైందంటే 0 అయింది. సో 0 వోల్ట్స్ మీన్స్ షార్ట్ సర్క్యూట్. సో సర్క్యూట్ బికేమ్ లైక్ దిస్. So after applying the condition taking 12 volt source alone and deactivating 24 volt source and 36 volt source. Now we have to find current in this 10 ohm resistor. So 10 ohm resistor lo current kanukovalamata. Let it be I1. So ఈ 12 volt source వల్ల 10 ohms లో ఎంత కరెంట్ పోతుంది? సో వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ దిస్ 10 volt source to this 10 ohm resistor? సో ఇక్కడ మనం గమనిస్తే సో రెసిస్టర్ ఈజ్ ఇన్ సిరీస్ విత్ ది వోల్టేజ్ సోర్స్. సో ఇట్ ఈస్ ఎ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్. సో ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్. సో ఇక్కడ ఇది నోడ్ 1 అనుకుంటే ఇది నోడ్ 2 అని అనుకుంటే ఇక్కడ 3 ఓమ్ రెసిస్టరు, 6 ఓమ్ రెసిస్టరు, 10 ఓమ్ రెసిస్టరు అండ్ ఈ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ అన్నీ కూడా దే ఆర్ కనెక్టెడ్ ఇన్ బిట్వీన్ 1 and 2 అనమాట. సో ఇక్కడ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ అప్లై చేసి సో ఐఎమ్ ట్రాన్స్ఫార్మింగ్ దిస్ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ టు ప్రాక్టికల్ కరెంట్ సోర్స్కు మారుస్తున్నాను. సో ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్సు 2 ohms ఈజ్ ఇన్ సిరీస్ విత్ ది 12 వోల్ట్ సోర్స్ అనేది ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్. సో ఐఎమ్ ట్రాన్స్ఫార్మింగ్ దట్ టు
practical current source. So practical current source ante emi? So resistance is in parallel with the current source. So how do we get this practical current source from the practical voltage source ante? This resistor comes as it is. And what is the value of current source ante? 12 volt by 2 ohms is the value of the current source. So I am not disturbing this part of the circuit. So this part of the circuit has not been disturbed. కాబట్టి 3 ohms 6 ohms 10 ohms యాజ్ ఇట్ ఈస్ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ సర్క్యూట్ గమనిస్తే, సో పెర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ సర్క్యూట్ అండ్ దిస్ సర్క్యూట్ ఈజ్ వన్ ఆన్ ది సేమ్. సో ఇప్పుడు ఈ సర్క్యూట్లో సో 2 ohms 3 ohms అండ్ 6 ohms దే ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. సో ఐ కెన్ రీప్లేస్ ఆల్ దిస్ 3 రెసిస్టర్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ విత్ 1 రెసిస్టర్. సో అది ఎలా కనుక్కుంటాము? రెసిస్టర్స్ ప్యారలల్గా ఉన్నప్పుడు సో we use this formula 1 by Rp equal to 1 by R1 plus 1 by R2 plus 1 by R3. ఇక్కడ R1 ప్లస్లో 2 ohms ఉంది, R2 ప్లస్లో 3 ohms ఉంది, R3 ప్లస్లో 6 ohms ఉంది. కాబట్టి 1 by Rp equal to 1 by 2 plus 1 by 3 plus 1 by 6. So which is equals to 1 by Rp equal to 3 plus 2 plus 1 by 6. So 3 plus 2 plus 1 అంటే ఎంత? 6. 6 by 6 ఎంత అవుతుంది? 1 ohm అవుతుంది. కాబట్టి Rp ఈక్వల్ టు 1 ohm. సో ఈ 3 రెసిస్టర్స్ ప్లేస్లో ఐ కెన్ యూజ్ వాల్యూ Rp ఈక్వల్ టు 1 ohm. సో ఐఎమ్ రీప్లేసింగ్ ఆల్ దీస్ 3 రెసిస్టర్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ విత్ 1 రెసిస్టర్ హూజ్ వాల్యూ ఇస్ 1 ohm. సో ఇప్పుడు ఈ సర్క్యూటు 6 amperes ఈజ్ 1 ohm and 10 ohm all are connected in parallel. So I can use current division rule టు ఫైండ్ కరెంట్ ఇన్ 10 ohm రెసిస్టర్. సో 10 ohm రెసిస్టర్లో కరెంట్ కనుక్కోవడానికి సో కరెంట్ డివిజన్ రూల్ యూజ్ చేస్తున్నాను అనమాట. సో I1 ఈక్వల్ టు సో దీంట్లో కరెంట్ కావాలంటే ఈ రెసిస్టర్ తీసుకోవాలి న్యూమరేటర్లో 1 ohm బై సో సమ్ ఆఫ్ ది 2 రెసిస్టర్స్. సో ఈ 2 రెసిస్టర్స్ సమ్ 1 plus 10 ఇంటూ సో వాట్ ఈస్ ద కరెంట్ ఎంటరింగ్ ఇంటూ దిస్ కాంబినేషన్ ఆఫ్ ది సర్క్యూట్. ఈ 6 amperes ఈ 1 ohmలోన 10 ohmలోన డివైడ్ అవుతుంది అనమాట. కాబట్టి ఇంటూ 6. సో 1 by 1 plus 10 ఇంటూ 6 విచ్ ఈస్ ఈక్వల్స్ టు I1 ఈక్వల్ టు 6 by 11 amperes. సో దిస్ ఈస్ ద కరెంట్ ఇన్ 10 ohm రెసిస్టర్స్ బికాస్ ఆఫ్ సో ఫైనల్గా బికాస్ ఆఫ్ దిస్ 12 volt సోర్స్. ఈ 12 volt సోర్స్ వల్ల ఈ 10 ohmsలో ఎంత కరెంట్ పోతా ఉంది అంటే that is 6 by 11 amperes. సో సెకండ్ పాయింట్లో ఏం చేయాలంటే దిస్ టైమ్ ఐఎమ్ టేకింగ్ దిస్ వోల్టేజ్ సోర్స్ అండ్ ఐఎమ్ డీయాక్టివేటింగ్ దీస్ 2 sources. సో టేకింగ్ 24 volt source alone and deactivating 12 volt source and 36 volt source. Taking 24 volt source alone and deactivating 12 volt source and 36 volt source. సో ఇక్కడ 12 volt source ఉన్నది 0 చేస్తే షార్ట్ సర్క్యూట్ అవుతుంది అన్నమాట. సో వీ కెన్ డీయాక్టివేట్ ది వోల్టేజ్ సోర్స్ బై మేకింగ్ దట్ వాల్యూ 0. సో ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అవుతుంది. అదేవిధంగా సో ఇక్కడ ఉన్న 36 volt సోర్సు మేకింగ్ దట్ వాల్యూ 0. సో వోల్టేజ్ 0 అంటే షార్ట్ సర్క్యూట్. సో ఇక్కడ ఇప్పుడు సర్క్యూట్ ఇలా మారిపోతుంది. సో ఇన్ బిట్వీన్ 1 and 2 nodes, ఇది ఫస్ట్ నోడ్ ఇది సెకండ్ నోడ్ అనుకుంటే ఈ 2 ohms is connected in between first node and second node. This combination, so 3 ohms plus 24 volt source, so practical voltage source is connected in between 1 and 2 nodes, and 6 ohms is also connected between 1 and 2 nodes, and 10 ohms is also connected between 1 and 2 nodes. So let current in 10 ohm resistor is I2. సో ఇక్కడ 10 ohmsలో పోతున్న కరెంటు I2 బికాస్ ఆఫ్ 24 volt సోర్స్. ఈ 24 volt సోర్స్ వల్ల ఈ 10 ohmsలో ఎంత కరెంట్ పోతుంది అని అనుకుంటే అదే I2నే అనుకుంటున్నాం అనమాట. నవ్ వీ హ్యావ్ టు ఫైండ్ దిస్ I2 బికాస్ ఆఫ్ దిస్ 24 volt సోర్స్. సో ఇక్కడ కూడా సో ఇన్ బిట్వీన్ 1 and 2 దిస్ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ ఈస్ కనెక్టెడ్. సో ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ అని ఎందుకు అంటున్నాము? రెసిస్టర్ ఈజ్ ఇన్ సిరీస్ విత్ ది వోల్టేజ్ సోర్స్ అనమాట. సో దీన్ని మనం ప్రాక్టికల్ కరెంట్ సోర్స్గా మారుస్తున్నాము. సో ఇన్ బిట్వీన్ ఫస్ట్ నోడ్ అండ్ సెకండ్ నోడ్ సో దెర్ ఈజ్ ఎ 2 ohm రెసిస్టర్ అండ్ దిస్ రెసిస్టర్ ఇన్ సిరీస్ విత్ ది వోల్టేజ్ సోర్స్ క్యాన్ బి రీప్లేస్డ్ విత్ రెసిస్టర్ ఇన్ ప్యారలల్ విత్ ది కరెంట్ సోర్స్.
And then what is the value of the resistor ante ee resistor value ikkadiki vastundi. Then what is the value of the current source ante 24/3. So 24/3 entante 8 amperes. Then what is the direction of the current? So ikkada plus side unte atu side arrow vastundi anamata. And ee part of the circuit change cheyaledu kabatti 6 ohms 10 ohms as it is vastundi. So current in 10 ohm resistor is I2. సో ఇప్పుడు అగైన్ సో ఈ 2 ohm రెసిస్టరు 3 ohm రెసిస్టరు 6 ohm రెసిస్టర్ దే ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. సో ప్యారలల్ రెసిస్టర్స్ ఉన్నప్పుడు హౌ కెన్ వి సాల్వ్ 1/Rp ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. సో ఇక్కడ R1 వాల్యూ ఎంత 2 ohms, R2 వాల్యూ ఎంత 3 ohms, R3 వాల్యూ ఎంత 6 ohms. కాబట్టి 1/Rp ఈక్వల్ టు 1/R2 ప్లస్ 1/R3 ప్లస్ 1 సో ఇక్కడ సో 1/2 ప్లస్ 1/3 ప్లస్ 1/6. సో 1/Rp ఈక్వల్ టు ఇక్కడ 3 ప్లస్ 2 ప్లస్ 1 అవుతుంది అనమాట. సో బై 6. సో ఆర్పి వాల్యూ ఎంత అవుతుంది 1 ohm అవుతుంది. అంటే ఈ 3 రెసిస్టర్స్ ప్లేస్లో సో 2 ohms 3 ohms అండ్ 6 ohms సో విచ్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ క్యాన్ బి రీప్లేస్డ్ విత్ 1 ohm. సో 8 ఆంపియర్ సోర్స్ ఇప్పుడు ఈ సర్క్యూట్ ప్లేస్లో సో ఐఎమ్ డ్రాయింగ్ దిస్ సర్క్యూట్. సో 8 ఆంపియర్స్ అండ్ 2 ohms 3 ohms అండ్ 6 ohms ప్లస్లో 1 ohm వస్తుంది, 10 ohms యాజ్ ఇట్ ఈస్ వస్తుంది అనమాట. సో హియర్ సర్క్యూట్ బికేమ్ లైక్ దిస్. సో ఇప్పుడు ఈ సర్క్యూట్లో వీ వాంట్ కరెంట్ ఇన్ 10 ohm రెసిస్టర్. సో దాన్ని I2 అని అనుకుంటున్నాం అనమాట. ఈ 8 ఆంపియర్స్ ఇలా డివైడ్ అవుతుంది, కానీ మనకు I2 అనేది ఫస్ట్ నోడ్ నుంచి సెకండ్ నోడ్కు కావాలన్నమాట. సో 10 ohms is connected in between first node and second node. We want current in 10 ohm resistor which is flowing from first node to second node. సో కరెంట్ డివిజన్ రూల్ యూజ్ చేసి I2 కనుక్కోవచ్చు. I2 ఈక్వల్ టు సో కరెంట్ దీంట్లో కావాలంటే ఈ రెసిస్టర్ తీసుకోవాలి న్యూమరేటర్లో 1/, సో సమ్ ఆఫ్ ది రెసిస్టర్స్ 1 + 10 ఇంటూ సో ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ప్లస్ 8 ఆంపియర్స్ సో మనకు కరెంట్ ఈ డైరెక్షన్లో కావాలి కాబట్టి -8 అని తీసుకుంటున్నా -8. సో కాబట్టి I2 ఈక్వల్ టు ఎంత -8/11 ఆంపియర్స్. సో -8/11 ఆంపియర్స్. సో I2 అంటే ఏంటి? సో బికాస్ ఆఫ్ దిస్ 20 volt సోర్స్ కరెంట్ ఇన్ 10 ohm రెసిస్టర్ ఈస్ I2. సో దట్ I2 ఈజ్ -8/11 ఆంపియర్స్. సో ఈ 24 volt సోర్సు ఎంత కరెంటు ఈ 10 ohm రెసిస్టర్కు కాంట్రిబ్యూట్ చేస్తుందంటే -8/11 amperes. Means current flowing in this direction is -8/11 amperes. So that is the second point. The third point lemi. So this time we have to take 36 volt source alone and we have to deactivate 12 volt source and 24 volt source. Taking 36 volt source alone and deactivating 12 volt source and 24 volt source. సో ఇక్కడున్న 12 volt సోర్సు డీయాక్టివేట్ చేస్తున్నాం అనమాట. సో డీయాక్టివేషన్ మీన్స్ మేకింగ్ దట్ వాల్యూ 0. సో వోల్టేజ్ 0 అంటే షార్ట్ సర్క్యూట్ అవుతుంది. సో ఈ బ్రాంచ్లో 24 volt సోర్స్ ఉంటుంది. ఆ 24 volt సోర్స్ను మనము డీయాక్టివేట్ చేస్తున్నాం మేకింగ్ దట్ వాల్యూ 0. సో వోల్టేజ్ 0 అంటే షార్ట్ సర్క్యూట్. సో ఆ రెండు డీయాక్టివేట్ చేసిన తర్వాత సో ఒరిజినల్ సర్క్యూట్ బికేమ్ లైక్ దిస్. 36 volt సోర్స్ మాత్రమే ఉందన్నమాట. నౌ లెట్ 10 ohm కరెంట్ ఇన్ 10 ohm రెసిస్టర్ ఈజ్ I3. అంటే ఈ 36 volt సోర్సు ఎంత కరెంటు కాంట్రిబ్యూట్ చేస్తుంది ఈ 10 ohmsలో అనేది I3 అనమాట. సో ఇక్కడ కూడా సో ఇది నోడ్ 1 ఇది నోడ్ 2గా తీసుకుంటే సో 2 ohms ఈజ్ కనెక్టెడ్ ఇన్ బిట్వీన్ 1 and 2 nodes. 3 ohms ఈజ్ కనెక్టెడ్ ఇన్ బిట్వీన్ 1 and 2 nodes. This combination which is a practical voltage source is connected between first node and second node. This 10 ohms is also connected between first node and second node. So ఇక్కడ కూడా వోల్టేజ్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ యూజ్ చేసి ఈ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ను ప్రాక్టికల్ కరెంట్ సోర్స్గా మారుస్తున్నాము. సో ఇది డిస్టర్బ్ చేయడం లేదన్నమాట. 2 ohms 3 ohms యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాము. ఈ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ను ప్రాక్టికల్ కరెంట్ సోర్స్గా మారుస్తున్నాము. సో ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ అంటే రెసిస్టర్ ఈజ్ ఇన్ సిరీస్ విత్ ది వోల్టేజ్ సోర్స్. ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ అంటే రెసిస్టర్ ఈజ్ ఇన్ ప్యారలల్ విత్ ది కరెంట్ సోర్స్. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ రెసిస్టర్ అంటే దిస్ రెసిస్టర్ కమ్స్ యాజ్ ఇట్ ఈస్. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ది కరెంట్ సోర్స్ అంటే 36/6 ఈజ్ 6 amperes. And this I am not changing this resistor 10 ohms. Current flowing in 10 ohm resistor is
I3. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూస్తే సో ఇక్కడ ఈ రెసిస్టరు ఈ మూడు కూడా ప్యారలల్గా ఉన్నాయన్నమాట. సో ప్యారలల్గా ఉండడానికి సో వీ క్యాన్ రీప్లేస్ దిస్ 3 రెసిస్టర్స్ విత్ 1 రెసిస్టర్. సో వాట్ ఈస్ ద వాల్యూ అంటే దిస్ ఇస్ ద ఫార్ములా టు ఫైండ్ దట్ వాల్యూ. 1/Rp ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. సో R1 ప్లేస్లో 2 ohms ఉంది, R2 ప్లేస్లో 3 ohms ఉంది అండ్ R3 ప్లేస్లో 6 ohms ఉంది. సో 1/Rp ఈక్వల్ టు 1/2 ప్లస్ 1/3 ప్లస్ 1/6. సో 1/Rp ఈక్వల్ టు 3 ప్లస్ 2 ప్లస్ 1/6. ఇట్ ఈస్ 6. సో 6/6 ఈస్ 1 ohms. సో Rp ఈక్వల్ టు 1 ohm. సో ఈ 2 ohms 3 ohms 6 ohms ఏవైతే ప్యారలల్గా ఉన్నాయో ఈ 3 రెసిస్టర్స్ ఒక రెసిస్టర్తో రీప్లేస్ చేయొచ్చు. వాల్యూ ఆఫ్ దట్ రెసిస్టర్ ఈస్ 1 ohm అండ్ రిమైనింగ్ 1 more రెసిస్టర్ ఈస్ 10 ohms. సో ఇక్కడ 6 amperes 1 ohm 10 ohm ఆల్ దీస్ 3 ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారల్. సో ఇక్కడ ఈ 10 ohmsలో ఎంత కరెంట్ పోతుంది అనేది I3 అనమాట. సో I3 కనుక్కోవడానికి ఐ కెన్ యూజ్ కరెంట్ డివిజన్ రూల్ హియర్. సో ఈ 6 amperes that current is divided in this 1 ohm resistor and 10 ohm resistor. So I3 equal to, so దీంట్లో కరెంట్ కావాలంటే we have to take this resistor 1 by sum of the resistors 1 plus 10 into total current entering into this circuit is 6. సో దీన్ని సాల్వ్ చేస్తే I3 ఈక్వల్ టు 6/11 amperes వస్తుంది అనమాట. సో I3 అంటే ఏమి? సో I3 is the current in this 10 ohm resistor. That current is contributed by this 36 volt source. So this is the third point. సో ఇప్పుడు మనము ఫస్ట్ పాయింట్లో ఈ 2 డియాక్టివేట్ చేసి ఈ ఒక 12 volt సోర్స్ ఒకటే తీసుకొని దీంట్లో కరెంట్ కనుక్కున్నాం. దాన్ని I1 అని అనుకుంటున్నాం అనమాట. సో సెకండ్ పాయింట్లో సో టేకింగ్ 24 volt సోర్స్ అలోన్ అండ్ డీయాక్టివేటింగ్ దీస్ 2 sources అండ్ కరెంట్ ఇన్ 10 ohm రెసిస్టర్ ఈజ్ I2 అని అనుకుంటున్నాం అనమాట. సో థర్డ్ పాయింట్లో వీఆర్ టేకింగ్ 36 volt సోర్స్ అలోన్ అండ్ వీఆర్ డీయాక్టివేటింగ్ దీస్ 2 sources అండ్ వీఆర్ సేయింగ్ కరెంట్ ఇన్ 10 ohm రెసిస్టర్ ఈజ్ I3. సో ఇప్పుడు ఫోర్త్ పాయింట్లో ఏం చేయాలంటే వీ హ్యావ్ టు యాడ్ ఆల్ దట్ రెస్పాన్సెస్ టు గెట్ కరెంట్ ఇన్ 10 ohm రెసిస్టర్ వెన్ ఆల్ దీస్ సోర్సెస్ ఆర్ యాక్టింగ్ అట్ ఏ టైమ్. కరెంట్ ఇన్ 10 ohm రెసిస్టర్ ఈజ్ ఈక్వల్స్ టు I ఈక్వల్ టు I1 plus I2 plus I3. So I equal to 6/11 minus 8/11 plus 6/11. So I equal to 4/11 ampere. So final గా కరెంట్ ఈ 10 ohmsలో ఎంత పోతా ఉందంటే 4/11 amperes కరెంట్ పోతా ఉంది. సో we got that answer by using superposition theorem.